అందరికీ నమస్కారం. మనకి ఏదన్నా రోగం గురించి భయం ఉందంటే ఆ రోగం కంటే ముందు మనల్ని భయమే చంపేస్తుంది. ఈ వీడియో ఖచ్చితంగా మిమ్మల్ని భయపెట్టడానికైతే కాదు. హెచ్ఎంపీవీ వైరస్ గురించి ఒక సర్కాస్టిక్ ఫన్నీ టేక్లో చేశాము. ఎనీ వైరస్, హెచ్ఎంపీవీ వైరస్ కానీ కోవిడ్ కానీ గవర్నమెంట్ ఇచ్చే గైడ్లైన్స్ మీరు పాటించండి. ఎలాంటి వీడియోస్ని మెసేజెస్ని మీరు ప్రామాణికంగా తీసుకోవద్దు. ఈ వీడియో హెల్తీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. రే సిద్ధు, ఏం చేస్తున్నావురా? లాస్ట్ లాక్డౌన్లో మా ఫ్రెండ్ ఒకటి ఇలాగే ఇన్స్టాలో రీల్స్ చేసి ఇన్ఫ్లుయెన్సర్ అయి లక్షలు లక్షలు సంపాదిస్తున్నాడు. కానీ నేను మాత్రం ఇక్కడ ఇచ్చే 5,000 హైక్ కోసం అడుక్కుంటున్నాను. అందుకే సిగ్గుపోవడానికి సిగ్గు లేకుండా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే ఈసారి లాక్డౌన్ పడుద్దని ఫిక్స్ అయిపోయావు. నువ్వు అవ్వలేదా? అయితే అయిపో. అయినా అలా ఎలా ఫిక్స్ అయ్యావు? నేనే కాదు, మన ఆఫీస్ మొత్తం ఫిక్స్ అయింది. అందుకే హెచ్ఆర్ ఈరోజు ఈ మీటింగ్ పెట్టింది. 1 2 3 4. ఎవడ్రా వీడు? సాక్షాత్తు హెచ్ఎంపీవీ వైరస్ కి మానవ రూపంలో ఉన్నాడు. కరోనా స్వైర విహారం చేసే రోజుల్లోనే విహారయాత్రలకు వెళ్ళిన మనం ఇప్పుడు ఎంత అలర్ట్ అయిపోయావా? ఏంట్రా? ఓ మాస్క్ ఎక్కడ అడుగుతున్నావా? ఆ మాస్క్ లేదు, ఈ మాస్క్ ఉంది. ఓకేనా? సారీ సిచ్యువేషన్ ఇంత సీరియస్ అని తెలీదు. ఇంకా మీదటి నుంచి వేసుకుంటాం. వచ్చారా? రండి, కూర్చోండి. ఏయ్, ఇంటూ మార్క్ కనిపించట్లేదా? దేనికది? సోషల్ డిస్టెన్సింగ్. వెళ్ళి పక్కన కూర్చో. కోవిడ్ టైంలోనే మేము కలిసి దమ్మేస్తున్నాం. ఇప్పుడు కొత్త వైరస్ వస్తే భయపడాలా? మీ కేర్లెస్నెస్ వల్ల మీ లైఫ్ ని రిస్క్ లో పెట్టుకుంటా అంటే ఇట్స్ ఓకే. అదే ఆఫీస్ లో అందరి లైఫ్ రిస్క్ లో పెడతా అంటే మాత్రం నేను ఒప్పుకోను. కూర్చుంటే కూర్చోండి, నించుంటే నించోండి. అంతేగాని ఇలా గోడ కుర్చీ వేసినట్టు అడ్డంగా నించోకండి. నందు, క్యాజువల్ గా నాదో డౌట్, అసలు ఎందుకు పిలిచావు? అందరు వచ్చాక చెప్తా. అందరా? ఇంకెవరు రావాలి? శివ. షోగాడా? ఆడు కామన్ కోల్డ్ వస్తేనే కరోనా వచ్చిందని భయపడే రకం. ఇంకా హెచ్ఎంపీవీ వైరస్ అంటే హెచ్ఐవి రేంజ్ లో ఫీల్ అవుతాడు. అయినా మన మేనేజ్మెంట్ ఇంత భయపడుతున్నప్పుడు శివ భయపడడంలో తప్పలేదులే. అదే కదా, పెళ్లికి వెళ్లే ముందు పన్నీర్ జల్లే వాళ్ళని పెట్టినట్టు ఆఫీస్కి వచ్చే వాళ్ళకి శానిటైజర్ స్ప్రే చేయడానికి బాగానే అరేంజ్ చేశారు. మేము ఇక్కడ అరేంజ్ చేసాం. మరా బయట ఉందవడు? అమ్మా, ఈ 2 మాస్కులు వేసుకుంటే ఊపిరి రావట్లేదు. హాయ్ గైస్. శివ, ఓర్ని అబ్బా, నువ్వారా శివ? చెప్పాను కదరా నీకు ఎక్కువ బ్రేకులు తీసుకోవద్దని. ఇప్పుడు చూడు, ప్రమోషన్ రావాల్సిన నీకు డిమోషన్ వచ్చింది. హలో, ఏలం చేయకు బ్రో. ఏదో కొత్త వైరస్ వచ్చిందని చెప్పి కొద్దిగా జాగ్రత్త తీసుకుంటున్నాను అంతే. కొద్దిగా ఇక్కడ కూర్చోవచ్చు కదా బ్రో, అక్కడ ఎక్కడో కూర్చున్నావు ఏంటి? సోషల్ డిస్టెన్స్. ఒక్క సీట్ వదిలేసి కూర్చుంటే సోషల్ డిస్టెన్స్, అక్కడెక్కడో కూర్చుంటే లాంగ్ డిస్టెన్స్. అవును శివ, ఏంటి మాస్క్ తీసేసావు? భయం పోయిందా? కాదు, ఇంకా మాస్క్ పెట్టుకుని ఉంటే వీడియోలో నేను కనిపించాను కదా, నేను కాదనుకుని పేమెంట్ వేరే వాళ్ళకి వేసేస్తారని మాస్క్ తీసేసా. ఓ సరే గాని అసలు ఇంతకీ ఈ శాసనసభ ఎందుకో చెప్తావా? గాయ్స్, మళ్ళీ లాక్డౌన్ రాబోతుంది అనంటే ఏం చెయ్యాలా అని చెప్పేసి డిస్కషన్.
దీ నేను హెచ్ఆర్గా తీసుకున్నోడికి ఫస్ట్ ఆ వైరస్ చుట్టుకోవాలి. అయినా మన ఏమన్నా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వస్తే ఏం చేయాలని చెప్పి కూర్చొని ఆలోచించడానికి, వచ్చినప్పుడు చూసుకుందాంలే. ఒక్కసారి డ్యామేజ్ జరగాక కాషియస్ గా ఉండాలి. అదే కేర్లెస్ గా ఉంటే డ్యామేజ్ డబల్ అవుతుంది. అదే కదా, ఏదో నా అదృష్టం బాగుండి లాస్ట్ 3 years లో బతికిపోయాను, కానీ ఈ వేవ్లో కొట్టుకుపోకుండా ఉండాలంటే మనం ముందే జాగ్రత్త తీసుకోవాలి. సిద్ధు నువ్వేమంటావు? నేనేమంటానంటే ప్రభుదేవాని పూనుదాం, మనలో ఉన్న కమల్ హాసన్ని బయటికి తీద్దాం, మాస్టర్ షెఫ్ అవుదాం, వైరల్ అవడానికి రీల్స్ చేద్దాం, ఫాలోవర్స్ని పెంచుకుందాం, ఇన్ఫ్లుయెన్సర్స్ అవుదాం. వైరల్ ఫీవర్కి వైరస్ అని భయపడుతుంటే వైరల్ అవుదామంటావేంటి? ఎవడ్రా నువ్వు? నీ ఇన్స్టాగ్రామ్ గ్రోత్ గురించి అడగట్లేదు సిద్ధు, మన ఆఫీస్ వర్క్ గురించి అడుగుతున్నా. ఆఫీసే మూసాక ఇంక వర్క్ ఏముంటుంది? సో వర్క్ ఉండదు కాబట్టి శాలరీ కూడా ఉండదు. అయితే అలా ఎలా? లాస్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి తెచ్చాంగా. చూసావురా, జాబ్లోంచి తీసేస్తారా నువ్వెంత భయపడుతున్నావో, అదే ఇన్ఫ్లుయెన్సర్ అయ్యావనుకో డబ్బులే డబ్బులు, ఎవ్వరు పేకలేరు. నువ్వు ఉండవా? మీరు అసలు ఆఫీస్ నుంచే వర్క్ చేయరు, అదే ఇంట్లో నుండి వర్క్ చేస్తారా? తేక చేస్తామా? ఇప్పుడు బీకేస్తే బయట తిరిగి 4 కంపెనీల్లో ఏదో ఫిక్స్ అవుతాం. అదే లాక్డౌన్ లో బీకేస్తే మీరు ఇచ్చే సగం శాలరీ మహాప్రసాదం అని ఫీల్ అవ్వాలి. సగం శాలరీయా? ఇంట్రెస్టింగ్. నీ అబ్బా ఇంటి చచ్చావు కదరా. ఈడొకడు. శివ, ఏం చూస్తున్నావు? లైవ్ క్రికెటా కాన్సెప్టా? అమ్మో, అహ్మదాబాద్లో మళ్ళీ కొత్తగా 3 కేసులు వచ్చాయంట్రా. రేయ్, హెచ్ఎంపీకి కావడానికి అంత భయపడతాడా? అదేం కరోనా కాదు, నార్మల్ ఫ్లూ టైపే. అంత భయపడాల్సిన పని లేదు. కరోనా కూడా ఫస్ట్లో ఇలానే చెప్పారు, తర్వాత ఏమైందో చూసావుగా. థానోస్ చిటికేస్తే సగం మంది ఎగిరిపోతారేమో, కానీ వైరస్ అందరినీ లేపుకుపోయేలా ఉంది. కోవిడ్ ఎరా అయిపోయింది బ్రో, ఇది అది కాదు. హెచ్ఎంపీవి డెడ్లీ అని ఎలా చెప్తావు? నాకు హెచ్ఎంపీవీ కరోనా అని సంబంధం లేదు. వచ్చే సూచనలను బట్టి రాబోయే కాలం పోయే కాలం అని తెలుస్తుంది. సూచనలా? ఏం సూచనలు? 2020 మనందరి జీవితాలతో 2020 ఆడుకుంది. 2020 ఫస్ట్ 3 days WTF, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. అలాగే 2025 కూడా ఫస్ట్ 3 days వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. WTF. అవును, కరెక్టే. నిజమే. కోవిడ్ కి ముందు కూడా ఆస్ట్రేలియాలో వైల్డ్ ఫైర్, ఇప్పుడు 2025లో కూడా కాలిఫోర్నియాలో వైల్డ్ ఫైర్. సూచనలు చూస్తుంటే నిజంగానే మళ్ళీ లాక్డౌన్ పడేలా ఉంది. పోలిక్ కరెక్టే, కానీ ఎక్స్ప్రెషన్ ఏంటి తేడాగా ఉంది? లాక్డౌన్ వస్తే మంచిదేగా. లాక్డౌన్ వస్తే మంచిదంటావేంట్రా? ఎలా? హలో అమ్మా, మొన్న ఏదో సంబంధం వచ్చిందన్నావు కదా, అర్జెంట్గా ఓకే చేసేయి. లాక్డౌన్ పడేలా ఉంది. ఈ టైంలో పెళ్లి చేసుకున్నాను అనుకో, జస్ట్ 50 మందిని గెస్ట్ గా పిలుస్తాం అంతే. ఫుల్ బడ్జెట్ సేవింగ్. హలో డాడీ, మన ఇల్లు చూడడానికి ఏదో పార్టీ వచ్చిందన్నావు కదా, అర్జెంట్ గా మన ఇల్లు వాళ్ళకి అమ్మేసేయి. కానీ మనం కొనాల్సిన ఇల్లు మాత్రం అప్పుడే కొనొద్దు. లాక్డౌన్ పడితే దాంతో పాటు రియల్ ఎస్టేట్ కూడా పడిపోతుంది, అప్పుడు కొందాం. చూస్తూ షేర్ మార్కెట్ కూడా పడిపోతుంది, అందులో డబ్బులు పెట్టిన వాళ్ళు కూడా కుప్పకూలు పడిపోతారు. అలాంటప్పుడే నేను ఇన్వెస్ట్ చేస్తా. ఇంకేముంది, మెల్లగా అన్లాక్ అయ్యాక ప్రాఫిట్సే ప్రాఫిట్స్. ఏం లేదు. చూడండి, లాక్డౌన్ పడితే లే ఆఫ్స్ తప్పవు. మీలో ఎవరుంటారో ఎవరు ఎగిరిపోతారో తెలీదు. సో మీరు వేరే ఆప్షన్స్ చూసుకోవడం మంచిది. ఇక్కడ ప్రాణాలే ఎగిరిపోతాయంటే ఓన్లీ జాబ్ ఎగిరిపోద్దని ఆలోచిస్తారేంటి? లే ఆఫ్స్ లో ఎవరైనా పీకాలంటే ఫస్ట్ నిన్ను పీకాలి. వాటే. ఫస్ట్ వేవ్ లో కూరగాయలు జరుగుతూ పనిచేశా. సెకండ్ వేవ్ లో పాజిటివ్ వచ్చినా సరే కాల్స్ అటెండ్ అయ్యా. థర్డ్ వేవ్ లో వ్యాక్సిన్ పొడిపించుకొని మరీ రిపోర్ట్ చేశా. క్వారంటైన్ లో క్వాలిటీగా పనిచేసింది దాన్ని పట్టుకొని పీకేస్తాను బెదిరిస్తావా? ధీరు చిల్, నేను అందరికి ఒకే మాట చెప్పా, నీకేం స్పెసిఫిక్ గా చెప్పలే. అది ఇంకొకసారి నన్ను పీకేస్తానని బెదిరిస్తే నేనే మానేస్తా. కానీ మనం కొద్దిగా ఓవర్గా పానిక్ అవుతున్నామేమో అని అనిపించట్లా? అంటే కోవిడ్ 3 వేవ్లు తట్టుకున్న ఉక్కు బాడీ మంది, అందుకే ఈసారి తట్టుకోలేదేమో చూసుకో. గాయ్స్, ద పాయింట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఇస్, అదేదో లాక్డౌన్ పడుతుందని కాదు, ఊరికే అలా హైపోథెటికల్ సిచ్యువేషన్ లో ఉంటే ఏంటా అని ఒక డిస్కషన్ అంతే. హెచ్ఎంపీవీ అంత సీరియస్ వైరస్ కాకపోవచ్చు, రేపు ఇంకో వైరస్ కూడా రావచ్చు. విల్ నెవర్ నో వాట్ విల్ హ్యాపెన్. కానీ భయపడడం ఈజ్ నాట్ ఎ సొల్యూషన్. భయపడకుండా ఉండడానికి వచ్చేదేం వెకేషన్ కాదు, వ్యాక్సినేషన్ తీసుకున్నా వచ్చే వైరస్. అందుకే ఇది ఫస్ట్ అసలు ఈ శివగాడిలో మనం భయపడకూడదు.
నీలా కేర్లెస్గా కూడా ఉండకూడదు. అలర్ట్గా ఉంటే చాలు. కోవిడ్ టైం వాజ్ రియలీ అ టఫ్ టైం. మీరందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అసలు మనం బయటికి వెళ్ళకపోతుండే. నో మూవీస్, నో పబ్స్. ఎలాగో అలా మనీ వస్తే చాలు అనిపిస్తుండే. కోల్డ్ వచ్చినా కరోనా అని ఫీల్ అయిపోతుండే. ఫ్రీక్వెంట్గా శానిటైజ్ చేసుకుంటుండే. హోమ్ వర్కౌట్స్ చేస్తుండే. మనకి దొరికిన అతిపెద్ద గిఫ్ట్ లైఫ్ అని ఫీల్ అయిపోతుండే. ఎప్పుడైతే లాక్డౌన్ లిఫ్ట్ అయిందో బ్యాక్ టు స్క్వేర్ వన్. శివ అయితే తినే ముందు హ్యాండ్ వాష్ కూడా చేసుకోడు. అండ్ ధీరజ్ టైంకి వర్క్ చేయడు. సాయి నీకైతే హెల్త్ మీద కాన్షియసే లేదు. అండ్ కమింగ్ టు సిద్ధు, మనీ ఎంత కేర్లెస్గా స్పెండ్ చేస్తావు తెలుసా? కోవిడ్ లాంటి ఒక డెడ్లీ వైరస్ వచ్చినా కూడా లెసన్స్ కూడా నేర్చుకోలేకపోయాం. అమ్మా తల్లే, ఏ నెట్వర్క్ నీది? మెసేజ్లు ఇచ్చి సావు మింగుతున్నావు. వాట్? నువ్వు పీకే క్లాసులకి మేము కంపెనీ మారుతామేమో కానీ మేం మారం. నీలాంటి వాళ్ళ కోసమైనా మళ్ళీ లాక్డౌన్ పడాలి. పడితే పడిని. నా వరకు లాక్డౌన్ టైమ్స్ వర్ క్రేజీ. ఆ కొరియన్ డ్రామాలు, డెల్గోనా కాఫీ రెసిపీ, మోడీ గారి లైవ్ కోసం వెయిటింగ్లు, ఆ లూడో మ్యాచ్. ఏమన్నావు? గూగుల్ మీట్స్, జూమ్ కాల్స్. మరి వినపడలేదే. మ్యూట్లో ఉన్నట్టుంది, చూసుకోలేదు. సో దట్ వాస్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియోలో ఉన్న క్యారెక్టర్స్ లో ఏదో ఒక క్యారెక్టర్ కి ఎంతో కొంత రిలేట్ అయ్యారని అనుకుంటున్నాము. అండ్ యాజ్ సెడ్ ఎర్లియర్, ఈ వీడియో ఇస్ సోల్లీ మెంట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఓన్లీ. సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాట్ నాట్. వీడియోస్ చూస్తున్నారు అండ్ కొంతమంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. స్టే హెల్దీ, స్టే సేఫ్.